ఢిల్లీలో కేంద్ర రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభును కలిశారు. రాష్ట్ర మంత్రులు ఐకేఆర్, జోగురామన్న ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ను రానున్న బడ్జెట్లో ఆమోదించాలని కోరారు. దీన్ని వయా నిర్మల్ మీదుగా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు మంత్రులు. టూర్లో భాగంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కలవనున్నారు జోగు, ఐకేఆర్. లైన్ కొరకు ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కొరకు గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారికి ఉత్తరం ద్వారా పంపడం జరిగింది. దాన్ని ఇప్పుడు సురేష్ ప్రభు గారికి ఇచ్చిన తర్వాత తప్పకుండా ఈ బడ్జెట్లో 100%గా ఇంక్లూడ్ చేస్తారని కూడా ఒప్పుకున్నారు. తొందరగా దాన్ని పూర్తిగా డీటెయిల్ సర్వే చేసి ఈ యొక్క సంవత్సరం లోపలనే దాని పనులు కూడా ప్రారంభోత్సవం జరుగుతాయి, పనులు కూడా మొదలవుతాయని చెప్పి మరి తెలియడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఖచ్చితంగా ఇది మరి ప్రాజెక్టు తొందరగానే మొదలవుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము కూడా మా ఎంపీ గారు మరి రేపు భవిష్యత్తులో మరి ఖచ్చితంగా ఎంబడబడి ఇంకా ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత మరి దానికి ఇంకా మరి ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. 50% కూడా మేము ముఖ్యమంత్రి గారు మేము ఖర్చులో బేరీ చేస్తామని చెప్పి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ పద్ధతిలో ఖచ్చితంగా తీసుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి రైల్వే కనెక్షన్ అన్ని జిల్లాలకు ఉన్నప్పటికీ కేవలం ఏకైక ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కి మాత్రం రైల్వే సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి. మరి అయితే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గారితో మాట్లాడడం, మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా మరి ఎంత ఖర్చు అయినా కూడా సగానికి రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా వారు ఈరోజు వారితో కలిసిన తర్వాత వారికి ఆ లెటర్ ఇచ్చిన తర్వాత మరి బడ్జెట్లో పొందుపరిచి రాబోయేటటువంటి రోజుల్లో మాత్రం ఈ అయితే ఆర్మూర్ టు ఆదిలాబాద్కు రైల్వే సౌకర్యం కల్పిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పారు. తప్పకుండా మంత్రి గారికి కూడా